కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ కవాతులో ఎస్పీ రాజేష్ చంద్రతో పాటుగా 120 మంది పోలీసులు పాల్గొన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన కమ్యూనల్గా మారిందని, 42 మందిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వారిలో 19 మందిని రిమాండ్కు తరలించామని చెప్పారు. మిగతా వారి కోసం గాలిస్తున్నామన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. కమ్యూనల్గా టర్న్ అయ్యి రెండు వర్గాల మధ్య గొడవలాగా చేరి ఒక పెద్ద ఘటన జరగడం జరిగింది. దాంట్లో స్టోన్ పెయింటింగ్ లాఠీ చార్జ్ జరిగింది. వాళ్ళందరూ డిస్పర్స్ చేయడం జరిగింది. 42 మంది ఎవరైతే ఈ వైలెన్స్కి రిసార్ట్ అయినారో ఆ రోజు జరిగిన స్టోన్ పెయింటింగ్కి కానీ, ఆ రోజు పబ్లిక్కి జరిగిన ఇన్కన్వీనియన్స్కి కానీ, ఆ రోజు జరిగిన గొడవకు కారణం కానీ ఆయన 42 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అందులో 19 మందిని మేము అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. మిగతా వారి కోసం కూడా కంటిన్యూస్గా మేము వేటాడుతూనే ఉంటాము. డెరోగేటరీ రిమార్క్స్ చేయడము, కమ్యూనల్ రిమార్క్స్ చేయడము, రెచ్చగొట్టే విధంగా, ప్రొవొకేషన్ చేసే విధంగా కూడా వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది. ఒకటి నిజామాబాద్లో, ఒకటి నసులాబాద్లో, ఒకటి సంగారెడ్డిలో కూడా దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. జరిగిన ఇన్సిడెంట్ కమ్యూనల్గా టర్న్ అయ్యి రెండు వర్గాల మధ్య గొడవలాగా చేరి ఒక పెద్ద ఘటన జరగడం జరిగింది. దాంట్లో స్టోన్ పెయింటింగ్ లాఠీ చార్జ్ జరిగింది. వాళ్ళందరూ డిస్పర్స్ చేయడం జరిగింది. 42 మంది ఎవరైతే ఈ వైలెన్స్కి రిసార్ట్ అయినారో ఆ రోజు జరిగిన